నీ గురించి చెప్పాను. ప్రెసెంట్ ఎక్కడ ఉంటావు, ఏం చేస్తూ ఉంటావు? నేను ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటాను సార్. ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, బీటెక్ చదువుతున్నావు. ఇక్కడ హైదరాబాద్ లో చదువుతున్నావు. ఓకే ఓకే. సో అయితే ప్రెసెంట్ స్టూడెంట్ కదా, ఎడ్యుకేషన్ తో పాటు నువ్వు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఫైనాన్షియల్ ఇప్పుడు హాస్టల్ ఫీజ్ అని ఇంట్లో వాళ్ళని అంటే మేము పూర్ సార్, అందుకనే ఓకే. సో నీ ఓన్ గా మనీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? పాకెట్ మనీ లాగా. ఓకే 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 ఓకే. సో తేజ, నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమైనా ఎప్పుడైనా ఆన్లైన్ బిజినెస్ ఏమైనా చేసావా, లేదా ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం సార్, ఎప్పుడు చేయలే. ఓకే, ఇలాగే ఫామ్ అప్లై చేయడమే ఫస్ట్ టైం ఇది. ఓకే ఓకే, నేను ఫస్ట్ టైం కాబట్టి ఆన్లైన్ బిజినెస్ అర్థం చేసుకోవడం చేయడానికి కాస్త టైం పడుతుంది. బట్ నేను నీకు బ్రీఫ్ గా కొద్దిగా చెప్తాను. ఏమైనా డౌట్ ఉంది అంటే నువ్వు లాస్ట్ లో అడగచ్చు నన్ను. ఓకేనా? ఏమనుకోని ఫామ్ ఫిల్ చేసావా? లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకునే స్టార్ట్ చేసావా, లేదా మినిమం పే చేయాలి అనుకుని ఫిల్ చేసావా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, ఇక్కడ మనం మినిమం పే చేయాలి. అదెంతంటే 99 రూపీస్. ఆ 99 మనం దేనికి పే చేయాలి, దానివల్ల నీకు ఏమేమి వస్తాయని నేను క్లారిటీగా చెప్తాను. నీకు ఒకవేళ ఓకే నేను ఎఫర్ట్ చేయగలను నీకు అనిపిస్తే నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? బికాజ్ ఏంటి అంటే సరే, అయితే ఫ్రీగా ఏది దొరకదు మనకి బయట. సో ఎక్కడైనా మనం మనీ పే చేస్తేనే నువ్వు సీరియస్గా వింటావు, సీరియస్గా నేర్చుకుంటావు దానికోసం. ఓకేనా? ఎవరైతే 18+ స్టూడెంట్స్ కానీ జాబ్ చేసే వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో సోషల్ మీడియా నుంచి అయితే మొత్తం ఇక్కడ మేము నేర్పిస్తాం. నీకు హ్యాపీయా? హ్యాపీ. సో ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ అదే చేయబోతాం. పార్ట్నర్ అవుతాం. మనం ఆ బ్రాండ్ కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్ సెండ్ చేస్తాం ఇక్కడ. సో వర్క్ పరంగా నీకు ఇక్కడ 5 డొమైన్స్ ఉంటాయి. కానీ వీటి పరంగా నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా చరణ్, లేదా ఫస్ట్ టైం వింటున్నావు ఇవన్నీ? ఫస్ట్ టైం. ఓకే. సో ప్రాబ్లం లేదు, వీటి పరంగా మేము అన్ని నేర్పిస్తాము. ఇది ఎలా చేయాలి ప్రతి దగ్గర నుంచి నీకు ట్రైనింగ్స్ అన్ని ఉంటాయి. కానీ నువ్వు ఒకవేళ పర్ఫెక్ట్ నువ్వు చేయగలవు మాకు అనిపిస్తే నీకు ఇవన్నీ నేర్పిస్తాం మేము. ఓకేనా? అర్థమైనా? అండ్ అందులో నీకు క్లారిటీగా తెలుస్తుంది 3 రోజులు నువ్వు ఏమేమి తెలుసుకుంటావు అని.